ఒకానొక రోజున ఒక పెద్ద సముద్రముపై ఒక పడవ వెళతా ఉంది, ప్రయాణిస్తూ ఉంది. ఆ పడవలో ప్రయాణికులు సముద్రం నడిబొడ్డుకి వెళ్ళిపోయారు. అక్కడ ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రి వాళ్ళ దగ్గర లేదు. గాలి వస్తే గాలితో పాటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. కానీ ఎటువంటి గాలి అది ఎటు వేయటం లేదు. సముద్రం మధ్యలో ఉండిపోయారు. తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు అయిపోయాయి, ముఖ్యంగా మంచినీరు అయిపోయింది. దాహంతో వాళ్ళందరూ కూడా అల్లాడుతున్నారంట. దాహం దాహం అంటూ ఉన్నారు, కానీ త్రాగడానికి నీరు లేదు. ఇంతలో 1-2 రోజులు అయిన తర్వాత ఒక స్టీమ్ బోట్ అటు నుంచి వస్తూ ఉంది. బతికాం, వాళ్ళని అడుగుదాం, వాళ్ళని సహాయం అడుగుదాం అనుకొని ఈ పడవలో ఉన్న వాళ్ళందరూ, క్యాప్టెన్ మిగిలిన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ స్టీమ్ బోట్ వచ్చి అక్కడ ఆగింది. వీళ్ళంటున్నారు, గివ్ అస్ వాటర్, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, చచ్చిపోయేలాగున్నాం అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? మంచినీళ్ళు ఇవ్వండి, చచ్చిపోయేలాగున్నాం అని. వాళ్ళు అంటున్నారు అక్కడ నుంచి, లోవర్ యువర్ బకెట్స్, లైఫ్ విల్ బి యువర్స్. మీ దగ్గర ఉన్న చేదలను క్రింద పెట్టండి, మీరు బ్రతుకుతారు అంటున్నారు. వీడు మంచినీళ్ళు ఇవ్వండి అంటున్నాడు, వాడు క్రిందకి చూడండి, క్రిందకి మీరు మీ యొక్క బకెట్లను క్రింద పెట్టండి, జీవితం మీరు బ్రతుకుతారని చెప్తున్నారు. ఇలా ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు. ఈ క్యాప్టెన్ కోపం వచ్చేసింది. ఎందుకంటే సముద్రంలో అంతా ఉప్పు నీరు తాగమంటారేంటి వీడు అనుకొని కోపంతో రగిలిపోతున్నాడు. అంతలో వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. వీడు మాత్రం ఈ క్యాప్టెన్ ఆయన చెప్పిన మాట వినలే. కానీ ఆ బోటు రోజు క్లీన్ చేసే ఒక క్లీనర్ వాళ్ళు చెప్పారంటే ఏదో అర్థం ఉన్నది అనుకుని ఎవరో చూడలేనప్పుడు, ఎవరికి తెలియకుండా ఒక బకెట్ కింద వేసి ఆ నీరు పైకి తోడి త్రాగడం మొదలుపెట్టాడు. త్రాగితే అది అద్భుతం. ఏమిటంటే దేవుని యందు ప్రియులారా, ఆ నీరు తీయగా ఉందంట, స్వచ్ఛమైన నీరుగా ఉందంట. ఇలా ఎందుకు ఈ నీరు తీయగా ఉంది అని ఆలోచిస్తే వాళ్ళు మనకి ఏ విధంగా సముద్రం గోదావరి కలుస్తుందో, వాళ్ళు అమెజాన్ రివర్ పాయలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి తెలియడం లేదు. సముద్రం పాయను విడిచి అమెజాన్ రివర్ పాయలు నడుస్తున్నారు. అమెజాన్ రివర్ అంటే స్వచ్ఛమైన నీరు, ప్రపంచంలోనే నెంబర్ 1 స్వచ్ఛమైన నీరు. ప్రపంచంలో అనేక మందికి మంచి నీరుగా ఉపయోగపడుతుంది. ఆ నీరులో వాళ్ళు ప్రయాణం చేస్తూ, అది చుట్టూ త్రాగునీరు ఉన్నదని తెలియక, త్రాగునీరు మధ్యలో ఉన్నారు కానీ త్రాగునీరని తెలియక దాహంతోనే అల్లాడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళ సంగతి పక్కన పెడితే క్రైస్తవులైన మన జీవితాలు తరచుగా ఇలానే ఉంటూ ఉన్నాయి. మన జీవితంలో అనేకమైన కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. మనకు శక్తి కావాలి, మనకు బలము కావాలి, మనకు ప్రేరణ కావాలి, మనకు ఉత్సాహం కావాలి, మనకు విజయం కావాలి, మనకు పవిత్రత కావాలి, ఇవన్నీ కావాలి. కానీ అవన్నీ ఇచ్చే, మన ఆత్మ దాహమును తీర్చే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడంట? మన హృదయంలోనే ఉన్నాడు. జ్ఞాన స్నానంలోనే నువ్వు పొందుకున్నావు, భద్రమైన అభ్యంగంలో పొందుకున్నావు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు నీతోనే ఉంటున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీరు, తీయని నీటిలో వారు ప్రయాణం చేస్తున్నారు, కానీ దాహంతో అలమటిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిరంతరము మనతోనే ఉంటున్నాడు, కానీ మనము ఆయనను గుర్తించలేకున్నాం. మనం ఆయనను తెలుసుకోలేకుండా ఉన్నాం. మనం ఆయనను ప్రార్థించకుండా ఉంటున్నాం. మనము ఆయన సహాయాన్ని తీసుకోకుండా ఉంటున్నాం. అందుకే దేవుని యందు ప్రియులారా, చుట్టూ త్రాగునీరు ఉన్న దప్పికతో అలమటించి చచ్చిపోయే వారిలాగా క్రైస్తవులమైన మనం చుట్టూ మన దేవుడు, ఆత్మదేవుని యొక్క ఏర్పాటు, ఆత్మదేవుని యొక్క కాపుదల నిరంతరం మన చుట్టూ ఉన్న ఆ ప్రభువుని గుర్తించలేక, గ్రహించలేక, ప్రార్థించలేక, ఆయన సహాయాన్ని పొందుకోలేక మన జీవితాలను వెల్లబుస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా,